విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ మాత్రమే కాదు. ఇది ఒక ఆధునిక దేవాలయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తల్లి లాంటి సంస్థ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కామధేనువుగా దీన్ని మనం వర్ణించవచ్చు. దీన్ని ఇవాళ అమ్మాలని చెప్పేసి కేంద్ర పెద్దలు జనవరి 27వ తారీఖున కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సమావేశంలో మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి, హోంమంత్రి, స్టీల్ మంత్రి, ఇండస్ట్రీస్ మంత్రులు కూర్చొని దీన్ని అమ్మాలని నిర్ణయం చేశారు. దానికి వ్యతిరేకంగా ఈ తెలుగు గడ్డ మీద తెలుగు ప్రజలు ఏకోన్ముఖంతో పోరాటం అనేది చేస్తా ఉన్నాం. అటువంటి పోరాటానికి మీలాంటి అనేక వేదికలు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. వారందరికీ కూడా మీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మనం మాట్లాడుకున్నప్పుడు విశాఖపట్నం లాంటి స్టీల్ ప్లాంట్లు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు భారతదేశంలో సుమారు 250 ఉన్నాయి. ఈ 250లో చాలా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కొన్ని అమ్మి ఉన్నారు. వేటికి కూడా ఇంత చర్చ కానీ, ఇంత రెస్పాన్స్ కానీ, ఇంత రెసిస్టెన్స్ కానీ రాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు వచ్చింది అనేది మనం చూసినప్పుడు జనరల్గా చాలా పరిశ్రమలు ప్రైవేటు వారు లాభాపేక్షతో వారి అవసరాల కోసం, వారి వ్యాపారం అభివృద్ధి చేసేదాని కోసం పరిశ్రమలు పెడతారు. గవర్నమెంట్ కొన్ని పరిశ్రమల్ని అక్కడున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం, దేశ అవసరాల కోసం గవర్నమెంట్ కొన్ని పరిశ్రమలు పెడుతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాడి తెచ్చుకున్న కర్మాగారం ఇది. 1965లో కొత్తగా స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి ఆంగ్లో ఇండియన్ కన్సార్టియం వారు ఓ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ దేశం మొత్తం స్టడీ చేసి సౌత్ ఇండియాలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది 66లో. కానీ దాన్ని స్వతహాగానే తెలుగు వారి మీద ఉన్నటువంటి చిన్న చూపు కానివ్వండి, ఇవ్వకపోయినా పర్లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఓ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రలోక్ అని చెప్పేసి స్లోగన్తో ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, కార్మికులు, మేధావులు అందరూ ప్రజలు పాల్గొన్నారు. ఆ ఉద్యమంలో పోలీసు రికార్డుల ప్రకారం 32 మందిని కాల్చి చంపింది అప్పటి ప్రభుత్వం. 67 మంది ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు విశాఖ ఆంధ్రలోకి కావాలని చెప్పేసి. దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావురాల గోపాలకృష్ణ గారు, సర్దార్ గౌతు లచ్చన్ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు దానిలో ఉన్నారు. వారితో పాటు మరో 7 ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు. 16,500 మంది భూముల్ని ఎకరం 1200కి 1300కి ప్రభుత్వానికి అప్పచెప్పి స్వచ్ఛందంగా ప్రభుత్వ రంగంలో సముద్రపు ఒడ్డున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పేసి ఆశించి వారి భూములు త్యాగాలు చేసి కట్టుబట్టలతో 64 గ్రామాల ప్రజలు ఊర్లు ఖాళీ చేసి 64 గ్రామాలని వేరే చోట పునర్వాసం తరలించబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సువిశాలమైనటువంటి 22,000 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ భూమి ఈరోజు విశాఖపట్నం నడిబొడ్డున సముద్రమును ఆనుకుని ఉన్నటువంటి కోట్ల ఖరీదు చేసే భూమి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఆ ఉద్యమంలో
చివరికి ఇందిరాగాంధీ గారు ఉద్యమాన్ని తల వంచి 1971లో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయితే చేశారు కానీ ఆవిడే పార్లమెంట్లో ప్రకటించి విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. ₹1 కూడా నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ₹1 కోటి సరిపెట్టుకోమన్నారు. ఇవాళ విశాఖపట్నం కూడా మెట్రో ప్రాజెక్ట్ అన్నారు. దానికి ₹1 ఇస్తా ఉన్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అన్నారు. ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆ రోజుల్లో 71లో ₹1 మాత్రం ఇచ్చారు. తరువాత జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి తండ్రి బీజు పట్నాయక్ ఆయన స్టీల్ మంత్రిగా వచ్చాక 1000 కోట్లు ఇచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ ప్రారంభించారు, పనులు ప్రారంభించారు 1977. అక్కడి నుంచి రకరకాల ఇబ్బందులు పడుతూ స్టీల్ ఇండస్ట్రీ అనేది కన్స్ట్రక్షన్ అనేది అంత సత్వరమే చేసేది కాదు. ఓ సబ్బుల కంపెనీ పెట్టాలన్నా, ఒక పేస్టుల కంపెనీ పెట్టాలన్నా, ఒక బట్టల కంపెనీ పెట్టాలన్నా సంవత్సరంలో ఉత్పత్తి బయట తీయొచ్చు. కానీ స్టీల్ ఇండస్ట్రీ పెట్టి స్టీల్ బయట తీయాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారమైన 5 సంవత్సరాలు పడుతుంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పక్క కన్స్ట్రక్షన్ చేసుకుంటూ సాలీనా 32 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం దిశగా సముద్రం ఒడ్డున భారతదేశంలో ఏకైక కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన పనులు ప్రారంభించింది. భారతదేశంలో బొకారోలో బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, కర్ణాటక భద్రావతి, సేలం తమిళనాడు, అలా 7-8 రాష్ట్రాల్లో సెయిల్ అండర్లో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. దానికి యాడింగ్ గా విశాఖపట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెలిచింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు 3.2 మిలియన్ టన్నులు ఉన్న ప్లాంట్ చాలా బాధిస్తాలను ఎదుర్కొంటూ ప్రభుత్వం తన సపోర్ట్ లేకపోయినా సొంత కాళ్ళ మీద నిలబడుతూ ముందుకు పోతా ఉంది. 3.2 మిలియన్ టన్నుల నుంచి 5-6 సంవత్సరాల క్రితం 6.3 మిలియన్ టన్కి ఎక్స్పాన్షన్ పోయింది, డబుల్ ది కెపాసిటీ. 6.3 మిలియన్ టన్ నుంచి 7.3 మిలియన్ టన్కి మరలా ఎక్స్పాన్షన్కి వెళ్ళింది రెనోవేషన్ చేసుకొని. అంటే సాలీనా ఇప్పుడు 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం దిశగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విధించినటువంటి షరతు మీరు 25,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చెప్పారు. ఆ మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గడిచిన 5వ నెలలోనే 10,000 కోట్ల రూపాయలని ఉత్పత్తులు మార్కెట్లో అమ్మడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి 25,000 కోట్లని రేపు మార్చి 31 పూర్తి చేసుకుంటుంది. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దిశగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు పోతా ఉంది. ఇటువంటి ఉజ్వల భవిష్యత్తు కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన కరోనా కాలంలో ప్రజలు ఆక్సిజన్ లేక విలువల్లాడి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వాలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇటు పర్మనెంట్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు 150 మందిని పోగొట్టుకున్నాం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో. అయినప్పటికీ మొక్కవని దీక్షతో ఉత్పత్తిని ఆపకుండా ఒక పక్క స్టీల్ ఉత్పత్తి చేస్తూ రెండో పక్క మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రాలకి, చివరికి మహారాష్ట్రకు కూడా ఒక మెడికల్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ని ఓ ట్రైన్ ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ప్రజలంతా కూడా చూశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా రైతులు సబ్సిడీలు కావాలని చెప్పేసి పెద్దగా కోరుకోవడం లేదు. రైతులు గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటా ఉన్నారు. రైతులకి మార్కెటింగ్ సదుపాయం కావాలని కోరుకుంటా ఉన్నారు. రైతులకి గిడ్డంగులు కావాలని కోరుకుంటా ఉన్నారు. అన్నిటికన్నా పైపెచ్చు రైతులకు కావాలని రసాయన ఎరువుల్ని ఉత్పత్తి చేయమని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి 3 గంటలకే పోయి ఎరువుల డిపో ముందు టవల్ వేసుకుని రైతులు కాపలా కాసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. అటువంటి రైతులకి పుష్కల బ్రాండ్ పేరుతో అమోనియాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పేసి ఎంతమంది తెలుసు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసేటువంటి అమోనియా పుష్కల బ్రాండ్ తో మంచి బ్రాండ్ ఇమేజ్ కలిగిన అమోనియాని రాష్ట్ర ప్రజలకు మనం సరఫరా చేస్తా ఉన్నాం. అంటే మనుషుల ప్రాణాలు కాపాడడానికి ఒక పక్క ఆక్సిజన్,
రెండో పక్క రైతులకి రసాయనిక ఎరువులు, మూడో పక్క అనేక బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రధానమైన ఉత్పత్తి స్టీల్ అయినప్పటికీ ఇటువంటి ముందే నేను చెప్పినట్టు కామధేను లాంటి కర్మాగారాన్ని, అడగకుండా అన్ని ఇచ్చే కర్మాగారాన్ని ఈరోజు ఈ ముదరాష్ట్ర ప్రభుత్వం అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేస్తా ఉంది. ఎందుకు అమ్ముతా ఉన్నారు అని అడిగితే వారి వాదన 7 మాసాల క్రితం మేము అమ్ముతామని చెప్పలేదు, ట్విట్టర్లో చూసి మీరు స్పందించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు దబాయించడానికి ప్రయత్నం చేశారు. తరువాత అది వాస్తవ రూపం దాల్చిందని తెలిసిన తర్వాత వారికి గత్యంతరమైన పరిస్థితుల్లో ఢిల్లీకి పోయి మేము కూడా ఆపుతామని చెప్పారు. వీరిని ఎవరో పట్టించుకున్న పాపన పోలేదు, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేదు రాష్ట్ర బీజేపీ నాయకులకి. మరి అర్థం చేసుకోవాలి, ప్రధానంగా ఎవరు ఏ పార్టీలో పనిచేసినా, ఎవరు ఏ సంస్థలో పనిచేసినా, ఒకళ్ళు దేవుడిని నమ్మినా, ఇంకోళ్ళు దేవుడిని నమ్మకపోయినా, ఒక క్రిస్టియన్ అయినా, ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక బుద్ధిస్ట్ అయినా అందరం కలిసి ఏకోన్ముఖంగా నడిచేలేదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే కర్మాగారం. అదే ఈరోజు దేవాలయం. ఒక దేవాలయంలో ఒక జాతి ప్రజలు మాత్రం వెళ్తారు, ఒక తాలూకు మతస్థులు మాత్రం వెళ్తారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు కలిసి పనిచేసేటువంటి కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్ముతా ఉండడానికి మీకు నోరు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో వీరు చేసేటటువంటి కుట్రలో భాగంగా ఇప్పుడే కాదు, 2000 సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అప్పట్లో. దానిలో ప్రభుత్వ పెట్టుబడి 4,890 కోట్లు మాత్రమే. మిగతా 3,600 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్ల లోపు అయితే పెట్టిన పెట్టుబడిలో సగభాగం అంటే 4,250 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. కాబట్టి 50% పెట్టుబడి ఎరోడ్ అయిపోయింది. కాబట్టి బిఏఎఫ్ఆర్ పంపించాం, ఈ కంపెనీ సిక్ ఇండస్ట్రీగా డిక్లేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వం చెప్పింది. దీనికి వ్యతిరేకంగా ఒక పక్క మేము పోరాడుతూ ఉంటే మిగిలిన 4,250 కోట్లలో సగభాగం అంటే 2,125 కోట్ల రూపాయలకి 51% షేరు ఏ పెట్టుబడిదారులకు ఇస్తామని చెప్పేసి 2000 సంవత్సరం ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసాం. ఆ రోజుల్లో అడ్డుకున్నాం, గొడవలు పడ్డాం, పోరాటాలు చేసాం. చివరికి ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ గా 1300 కోట్ల అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2008వ సంవత్సరం వచ్చేసరికి 2,008 కోట్ల రూపాయలని నెట్ ప్రాఫిట్ ని ఒకే ఒక సంవత్సరంలో సాధించినటువంటి సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంటే మీరు మొత్తం ప్లాంట్ ని 51% అమ్మాలనుకునే డబ్బుని ఒకే ఒక సంవత్సరంలో సంపాదించి పెట్టింది ఈ కర్మాగారం. అక్కడ మొదలుపెట్టి మొత్తం 7 సంవత్సరాల పాటు ఎనిమిది చూడకుండా 10,000 కోట్ల రూపాయలని నగదు లాభాలు సంపాదించి బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ పరిస్థితుల్లో డిపాజిట్లని బ్యాంకులో పెట్టుకునే కంటే కూడా మనకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్నటువంటి మేధో సంపదను ఉపయోగించుకొని ఎక్స్పాన్షన్ పోవాలని చెప్పేసి అప్పుడు కలిశారు. కాబట్టి డబుల్ ది కెపాసిటీకి వెళ్ళడం జరిగింది. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, టర్న్ ఓవర్ పెరిగింది, ట్యాక్స్ సిస్టమ్ పెరిగింది, ప్రభుత్వాల కంటే ట్యాక్స్ బాగా ఎక్కువ వెళ్తా మొదలుపెట్టింది. ఇటువంటి నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది రోజు రోజుకి దినదిన ప్రమాదం చెందుతూ ఎవరి మీద డిపెండ్ కాకుండానే ప్రభుత్వం ఏ సాయం చేయకపోయినా సరే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి షరతులు విధించకుండా రాయితీలు ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇబ్బందులు పెడుతున్నా సరే దాన్ని తట్టుకు నిలబడిన సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు తీసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయల ట్యాక్సులు కడతా ఉంది జీవీఎంసీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వానికి కానీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి వ్యాపారం చేసే గంగవరం పోర్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆనుకుని ఉన్న గంగవరం పోర్టు ఈరోజు జీవీఎంసీకి 1 రూపాయి కూడా కట్టకుండా ఎగ్జామ్షన్ తెచ్చుకుంది. ప్రైవేట్ కంపెనీలకు ఎగ్జామ్షన్ ఇస్తారు, పనులు కట్టకుండా. ప్రభుత్వ సంస్థల దగ్గర గోల్డ్ కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ కట్టకపోతే ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? మీ జేబులోకి మా జేబులోకి రావు, ప్రభుత్వ అకౌంట్లో ఉంటాయి. కానీ గంగవరం పోర్టు డబ్బులు కట్టకపోతే ఆ పెట్టుబడిదారు ఇంకా పెద్దవాడు అవుతాడు. వారికేమో ఎగ్జామ్షన్లు, వీరికేమో రివార్డులు, అవార్డులు ఇస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు లేకపోతే విశాఖపట్నంలో 40 ఏళ్ల క్రితం 100 కోట్లు ఖర్చు పెట్టి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన కెనాల్ తవ్వుకొని ఓ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ తీసుకొచ్చారు. ఆ వాటర్ని ఈరోజు లాక్కుని జీవీఎంసీ
నీరు ప్రజలకు తాగేదాని కోసం ఇస్తా ఉంది. తాగేదానికి ఇవ్వడం వరకు అభ్యంతరం లేదు. కానీ నక్కపల్లిలో ఉన్న ఎక్స్‌ప్లోర్ దగ్గర నుంచి, సింహాద్రి పవర్ ప్లాంట్ దగ్గర నుంచి, గంగవరం పోర్ట్ వరకు కూడా అందరికి కూడా ఇదే నీరు వాడుకుంటా ఉన్నారు. లైన్ తవ్వింది, డబ్బులు ఖర్చు పెట్టింది స్టీల్ ప్లాంట్. కానీ వాడుకునేది ఇతర పారిశ్రామికవేత్తలు. ఈ విధంగా ప్రభుత్వ రంగాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వ రంగం మీద పెరుగుతూ ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కబళించాలనుకున్నటువంటి కుహన పెట్టుబడిదారులకి, మల్టీనేషనల్ కంపెనీలకి బుద్ధి చెప్పడం కోసం ప్రజలు సిద్ధం అవుతా ఉన్నారు. దాన్ని తట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందువల్ల మనం మాట్లాడుతూ ఉన్నామంటే, నేను ముందే చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరో దయాదక్షిణ్యం వచ్చి పెట్టిన ప్లాంట్ కాదు ఇది. పోరాడి తెచ్చుకున్న కర్మాగారం ఇది. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న కర్మాగారం ఇది. కాబట్టి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము పట్టుకుపోతామంటే దీనికి ఉన్న ఈ రోజు మిగిలినటువంటి భూమి 20,000 ఎకరాలు. ఇది విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి భూమి ఇది. తక్కువలో తక్కువ చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమే విశాఖపట్నం చేతుల్లో ఉంది. దీనికి తగ్గట్టు 7.3 మిలియన్ టన్నుల మిషనరీ, కృష్ణా జిల్లా జగ్గైపేటలో ఉన్నటువంటి మైన్స్, ఖమ్మం జిల్లా మాదారంలో మైన్స్, ఒరిస్సాలో ఓఎండిసి మైన్స్, ఉత్తరప్రదేశ్లోని రాయబల్లిలో నుండి రైల్ వీల్ ప్లాంట్, రైలుకి పనిచేసే చక్రాలు తయారు చేసే కంపెనీ, ఇవన్నీ కూడా సబ్సిడీస్ గా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 2.5 లక్షల కోట్ల విలువైన ఈ కర్మాగారాన్ని ఇవాళ బుక్ వాల్యూ ప్రకారం 2,200 కోట్లుగా చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. దీన్ని నమ్మటం కోసం ఇవాళ పిలుస్తామని చెప్పి అంటా ఉంటే దీన్ని వ్యతిరేకంగా మనం పోరాడుతా ఉన్నాం. దీనికి ఏం చెప్తా ఉన్నారు? నష్టాలు వస్తామని కాబట్టి మేము అమ్ముతున్నాం అని చెప్పి చెప్తారు ఈ ప్రభుత్వం. మేము అడిగాం, అయ్యా మా నష్టాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి నష్టాలు? మీ విధానం వల్ల నష్టాలు వచ్చినాయి. ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్త పెట్టుబడి పెడితే వాడు డబ్బులు కట్టకుండా ఎగ్గొడితే ఆ ఎగ్గొట్టిన అప్పులు బ్యాంకులు ప్రభుత్వం కడుతుందా? ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఒక విజయమాల్య కావచ్చు, ఒక ల్యాంకో కావచ్చు, ఒక నీరవ్ మోడీ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, భూషణ్ కావచ్చు, ఇలాంటి సంస్థలు ఈ ప్రభుత్వానికి ఎగ్గొట్టిన డబ్బులు 9 లక్షల కోట్లు. వీరి పేర్లు చెప్తానికే భయపడేటటువంటి ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పుల కోసం మాట్లాడుతూ ఉన్నారు. అది అప్పులు ఎంత? 2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే 22,000 కోట్ల అప్పులు. అది ఎందుకు వచ్చింది? 3.2 నుంచి 7.3 కెపాసిటీకి ఎక్స్పాన్షన్ అయినటువంటి సంస్థ అప్పు చేయకుండా ఎట్లా ఉంటుంది? భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గడిచిన 40 సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఏ బ్యాంక్ అయినా ఎగ్గొట్టిన చరిత్ర కానీ, ఒక ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయిన చరిత్ర కానీ ఉందని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మరి లక్షల కోట్లు ఎగ్గొట్టినట్టు పెద్ద మనుషులే మీరు ఏమీ చేయలేక దేశాలు దాటిస్తా ఉన్నారే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిక్కర్చిగా, నిజాయితీగా కష్టపడి పనిచేసి ప్రతి రూపాయి వడ్డీ చక్కెర వడ్డీని మీరు వేసి మేము కడతా ఉన్నామే. ఎందుకు మమ్మల్ని ఈరోజు ఒక మంచి కుక్కని, పిచ్చి కుక్కని ముద్రేసి చంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇదే నేపథ్యంలో మీరు ఒక పక్క అప్పులని చెప్తా ఉన్నారు. ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి మీరు ఇచ్చే వడ్డీలు ఎంత అండి? బ్యాంకులకి 6%, 7%, 8%. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 13%, 14% వడ్డీ కట్టాలట. ఇది ఎక్కడ ధోరణి? ఇది ఎందుకు ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవటం లేదు? స్టీల్ మంత్రిత్వ శాఖ ఉండి స్టీల్ మంత్రిత్వ శాఖ ద్వారా పరిపాలన చేస్తున్నాం, కంపెనీ నడుపుతున్నాం చెప్పి మీరు మీ పక్క సీట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి ఈ ఘోరాన్ని ఆపలేరా? ఎందుకు మాకు వడ్డీలు ఎక్కువ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు? పారిపోతారా? పారిపోయిన వాళ్ళకి అసలు వడ్డీ మాఫీ చేస్తూ ఉన్నారు, ఆ డబ్బులు మీరు కడతా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము మాఫీ చేయమని ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. మా వడ్డీ 6%, 8% మధ్య ఉండాలి మాత్రం తప్ప 14% కాదు. తద్వారా సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టాల్సి వస్తుంది స్టీల్ ప్లాంట్. ఇక రెండో రాష్ట్రం మీరు చెప్పేది, రెండో పాయింట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం, పక్కన ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఐరన్ ఓర్ సమృద్ధిగా ఉంది. ఈ ఐరన్ ఓర్ గనులన్నీ కూడా ఎన్ఎండిసి చేతిలో ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక కొడుకు అయితే స్టీల్ మంత్రి గారికి, రెండో కొడుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మూడో కొడుకు ఎన్ఎండిసి. ముగ్గురు కొడుకులకి తండ్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, సెయిల్కి, ఎన్ఎండిసికి స్టీల్ మంత్రి గారే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 4 దశాబ్దాల నుంచి ఉత్పత్తి చేస్తున్న 1 టన్ను ఐరన్ ఓర్ గని కూడా మీరు ఇయ్యలేదు. ఇస్తానని మోసం చేశారు. ఈ రోజుగా నేను అడుగుతా ఉన్నా, మీరు గనులు ఇవ్వడానికి టైం పట్టవచ్చు, లేదా ఇవ్వకపోతే పక్కన పెట్టండి. తమ్ముడు దగ్గర 100 సంవత్సరాలు తవ్వుకున్న గనులు ఉన్నాయి. వాటిని విశాఖపట్నం గుండా జపాన్కి ఎగుమతి చేస్తూ ఉన్నారు. జపాన్లో దాచుకోవడానికి జాగా లేకపోతే సముద్రంలో పోసుకుంటారు. జపాన్ తీసుకెళ్ళి మన ఐరన్ ఓర్ని సముద్రం నుంచి రికవరీ చేసుకుంటారు తర్వాత.
అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఇవ్వకుండా ఎందుకు ఎండగడతా ఉన్నారు? మార్కెట్లో కొనుక్కోమని ఎందుకు చెబుతా ఉన్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఐరన్ ఓర్ సంవత్సరానికి కనీసం 10 మిలియన్ టన్నులు కావాలి. ఈ 10 మిలియన్ టన్నుల్ని మీరు మీకు ఉత్పత్తి ఖర్చుకి మీకు నచ్చిన పర్సెంటేజ్ ఏదో 15 ఆర్ 20 ఆర్ 25% ప్రాఫిట్ వేసుకొని ఖచ్చితమైన ధరకి 10 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించినట్టయితే, అట్లాగే అందరికీ ఇచ్చినట్టుగానే 6 to 8% వడ్డీకి మా అప్పుల్ని మార్చినట్టయితే, ఈ రెండు మీ చేతిలో ఒక పెన్న సంఘం ద్వారా చేయొచ్చు. ఇది చేస్తే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా పోరాట కమిటీ కన్వీనర్గా, ఈ రోజు మొదలుపెట్టి రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 10 3650 కోట్ల రూపాయలని నగదు లాభాలను పట్టుకొచ్చి మీ పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం, మీరు లెక్కట్టగలరని చెప్పేసి ప్రభుత్వం సవాల్ విసురుతా ఉన్నాం. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న కర్మాగారాన్ని ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? ఒక బీజేపీ నాయకుడు చెప్తా ఉంటాడు, ఒక ఎంపీ గారు చెప్తా ఉన్నాడు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులు పాలైపోయింది, అప్పుల కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ మనీ పట్టుకొచ్చి మీకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఐఏఎస్ మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గడిచిన 30 సంవత్సరాల్లో 30 రూపాయలని ప్రభుత్వం ఇచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి? ఇలేదు. ఓకే, ఈ బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాల్లో 7 రూపాయలు ఇచ్చిందా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి? ఇవ్వలేదు. కానీ మీరు ఎందుకు ట్యాక్స్ పేయర్స్ మనీ పట్టుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు? అబద్ధాలు, అబోత కల్పనలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వెరసి ఏమిటంటే, మీరు డబ్బులు ఇచ్చింది లేదు, మీరు సాయం చేసింది లేదు, అప్రూవల్స్ కూడా రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీకు నచ్చిన పద్ధతిలో రాజకీయ నిర్ణయాలు చేసి సిఎస్ఆర్ ఫండ్స్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద మీకు నచ్చిన రాష్ట్రాల్లో నచ్చిన కాన్స్టిట్యున్సీలు విశాఖపట్నం డబ్బులు పట్టుకెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. లిస్ట్ కావాలంటే మేము ఇవ్వగలం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డబ్బుల్ని రాయబల్లిలో, ఉత్తరప్రదేశ్లో రాయబల్లిలో కింద పట్టుకెళ్ళి యూనిట్ పెట్టడానికి రాజకీయ కారణం కాదా? ఓఎన్టీసీలో మూలపడిన మైన్ కొనడానికి రాజకీయ కారణం కాదా? ఇలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి తప్పుడు నిర్ణయాలు చేసింది ప్రభుత్వం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి, అయినప్పటికీ నిలబడిందంటే బికాస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. ఇటువంటి ప్లాంట్ ని ఈరోజు అమ్మేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న ఒక ఆయన బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఉద్యోగం చేసినప్పుడు హైదరాబాద్ లో 10 సెంట్లు జాగా కొనుక్కున్నాను, ఈరోజు నా కూతురు పెళ్లి వచ్చింది, అమ్ముకోవడం తప్పేంటి, మీరు ఎందుకు అడ్డుకుంటారని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు వాళ్ళ అమ్మకాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడిగా ఆయన్ని, అయ్యా మీరు కొనుక్కున్నారు కరెక్టే, 10 సెంట్ల జాగాని మీరు ఆ రోజు 10,000 రూపాయలు కొనుండొచ్చు, కానీ ఇవాళ 10 లక్షల రూపాయలు అయింది. 10 లక్షలకు అమ్ముతారా, 10,000కి అమ్ముతారా, 5,000కి అమ్ముతారా? సమాధానం లేదు. ఇలాంటి నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఆస్తి ఇవాళ 2.5 లక్షల కోట్లు తక్కువ చూసుకుంటే, దాని క్రెడిబిలిటీ, గుడ్ విల్, మార్కెట్ 1 లక్ష కోట్లు ఉంటుంది. దీని బుక్ వాల్యూ ప్రకారం 2,200 కోట్లు ఇవాళ బుక్ వాల్యూ. దీని నుంచి మొదటి పాటుగా మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. దీనికి ఇప్పటికే బీజేపీ యాత్ర రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి ఉన్నాయి. దీన్ని మేము ప్రోగ్రాం లాంచ్ చేసిన తర్వాత ఇప్పటికీ వివిధ పార్టీల నుంచి అపూర్వమైన మద్దతు, ప్రజానీకం నుంచి, కవుల నుంచి, కళాకారుల నుంచి, మేధావుల నుంచి మద్దతు వస్తూ ఉంది. భారతదేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మినా రానటువంటి వ్యతిరేకత ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు వస్తుందంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది పోరాట తెచ్చుకున్న కర్మాగారం. ఈ కర్మాగారం మాదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీంట్లో పనిచేసే కేవలం 16,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 30,000 మంది మాత్రమే కాదు, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను లక్షల మంది బతుకుతూ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 4 మాసాలకి ఉత్పత్తులు 8,000 కోట్లు అమ్మితే దాంట్లో ట్యాక్స్ 1,440 కోట్లు కట్టడం జరిగింది. ఈ 1,440 కోట్లలో 720 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకి, 720 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంతా? ఏ ప్రైవేట్ పారిశ్రామికవేత్త నేను ట్యాక్సులు కట్టాడా? ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడా? ఇంత సామాజిక దృక్పథంతో పనులు చేశాడా? ఎక్కడన్నా ప్రాజెక్టులు కట్టినా, బిల్డింగ్లు కట్టినా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి జగనన్న కాలనీని కూడా అతి తక్కువ రేటుకి 7.5 లక్షల టన్నుల స్టీల్ ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసి అతి తక్కువ రేటుకి ప్రభుత్వం అందజేస్తా ఉంది. ఎక్కడ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా, భారీ ప్రాజెక్ట్ ఉన్నా కాస్ట్ బేస్ లో మనం తీసుకెళ్ళిస్తా ఉన్నాం. మొన్న మెడికల్ ఆక్సిజన్ 11,000 రూపాయలకి మనం ఉత్పత్తి చేసి ఉత్పత్తి ఖర్చుకి మార్కెట్లో ఇస్తే హాస్పిటల్స్ కి 2 లక్షల రూపాయలు అమ్ముకుంటారు దాన్ని హాస్పిటల్స్ వాళ్ళు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 11,000 మాత్రమే ఉత్పత్తి ఖర్చుని కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భవిష్యత్తులో ఇది 50,000 కోట్ల టర్న్ ఓవర్ దిశగా పోబోతా ఉంది.
ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఒక ఐకానిక్ గా ఉంది. భారతదేశంలో అనేక స్టీల్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ సముద్రపు ఒడ్డున, ఎయిర్పోర్ట్ దగ్గరలో, రైల్వే లైన్ దగ్గరలో, ఈ మూడింటికి అనుసంధానం కాబట్టి ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో బ్రహ్మాండమైన మార్కెట్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దీన్ని కొనడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని టాటా చెప్తా ఉన్నారు. కొనడం కోసం సిద్ధంగా ఉన్న మిట్టలు చెప్తా ఉన్నారు. అయ్యా, ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేదానికి అర్హత లేదని మేము ఛాలెంజ్ చేస్తూ పోరాటాలు చేస్తూ ఉంటే, ప్రజలు దెబ్బలాడుతూ ఉంటే, దానికోసం ఒక బిడ్డుని పిలిచారు, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కావాలని చెప్పేసి, అలాగే లీగల్ అడ్వైజర్ కావాలని చెప్పేసి. ఈ 2 బిడ్లు కూడా 3 సార్లు వాయిదాలు వేశారు. న్యాయంగా నిన్న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయాలి, దాన్ని కూడా వాయిదా వేసుకుని 37వ తారీఖు ఓపెన్ చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. 37వ తారీఖు మీరు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఆ బిడ్ అయిన తర్వాత మీరు ఎవరికో ఆర్డర్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పటికీ మేము చెప్తా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అమ్మటం ప్రక్రియలో అది ఒక సామాన్య వ్యక్తి అయినా, ఒక లాయర్ అయినా, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అయినా, వాడు దేవుడైనా దేవుడైనా సరే విశాఖపట్నంలో కాలు భూమి కట్టినామని చెప్పేసి, ఎవరిని ఎలా చేయలేమని చెప్పేసి ఒక శబ్దం పూనం. దానిలో భాగంగానే ఒక ట్రయల్ రన్ గా అగనంపూడి అనేది స్టీల్ ప్లాంట్ తాలూకా రిహాబిలిటేషన్ కాలనీ అక్కడ మొదలుపెట్టి అక్కిరెడ్డిపాలెం అంటే ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం, అక్కడ వరకు రేపు 10,000 మంది భారీ మనోహరం నిర్వహించబోతా ఉన్నాం. ఈ భారీ మనోహరం ద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోకి స్టీల్ ప్లాంట్ నిమిత్తం, కొనే నిమిత్తం, అమ్మే నిమిత్తం ఎవడొచ్చినా సరే ఈ విశాఖపట్నం భూమి మీద కాలు పెట్టనమని చెప్పేసి హెచ్చరిక జారీ చేయడం కోసం రేపు మనోహరం అనేది నిర్వహించబోతా ఉన్నాం. తద్వారా ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతా ఉన్నాం. రండి, మీకేం కావాలి, ఏ లాభాలు కావాలి, ఏ ప్రైవేట్ పారిశ్రామికవేత్త పోటీ పెట్టడం సార్ మేము ముందు తీసుకుపోతాం. మీరు చెప్తా ఉన్నారు నష్టాలు వచ్చినాయి కాబట్టి అమ్ముతాం అని చెప్పేసి. ఓకే, భారతదేశంలో ఉన్న 2 సిస్టమ్స్, ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వ యాజమాన్యం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ మీరు చెప్పినట్టు నష్టం వచ్చింది కాబట్టి ప్రైవేట్ చేస్తాం. ప్రైవేట్ సెక్టర్ నష్టాలు వచ్చిన కంపెనీలు ఏం చేస్తారు మీరు? భూషణ్ స్టీల్ నష్టాలు వచ్చినాయి, టాటా స్టీల్ నష్టాలు వచ్చినాయి, ఎస్ఆర్ నష్టాలు వచ్చినాయి, జిందాల్ మూసేశాడు. వారిని ఏం చేస్తారు? వారి అప్పులు మీరు మాఫీ చేస్తారా, మీరు కడుతున్నారా? కాబట్టి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నది ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, 2 రంగాలు ఉన్నాయి, 3 రంగం లేదు. మీరు ప్రైవేట్ రంగంలో నష్టం ఉన్న పరిస్థితులు ఏం చేస్తారు? పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం పోరాటాన్ని ముందు తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా పూర్వీకుల త్యాగాలతో, పూర్వీకుల తాలూకా ప్రాణ త్యాగాలతో, వారు చేసిన ఉద్యమాలతో వచ్చిన కర్మాగారాన్ని గత 5 దశాబ్దాలుగా కాపాడుకుంటూ వచ్చాం. ఇది మొదటి అటాక్ కాదు. 2000 BFR అటాక్ వచ్చింది, కొట్లాడాం, ఆపుకోగలిగాం. 2012లో IPO అని చెప్పేసి జపాన్, సింగపూర్లో రోడ్ షోలు చేసి షేర్లు అమ్ముతామని చెప్పారు, అప్పుడు కొట్లాడాం, ఆపుకోగలిగాం. 2018లో దక్షిణ కొరియా కంపెనీని తీసుకొచ్చి పోస్కోకి అమ్ముతామని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు, జాయింట్ వెంచర్ అన్నారు, దానికి వ్యతిరేకంగా పోరాడడం, ఆపుకున్నాం. 2021లో 4వ దఫాగా మీరు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చారు, దీనికి వ్యతిరేకంగా కూడా పోరాటం అనేది తెలుగు ప్రజలకి, తెలుగు గడ్డ మీద ప్రజలకి పోరాటం కొత్త ఏమీ కాదు. కాకపోతే మీరు చేసే మొండి వ్యవహారానికి మా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ చేయకుండా ఉండి ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉంది. మోడీ గారు చెప్పేటట్టుగా $5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలి భారతదేశం అని చెప్తా ఉన్నారు. $5 ట్రిలియన్ ఎకానమీకి మనం పోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి, మీరే చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలంటే స్టీల్ లేకుండా, సిమెంట్ లేకుండా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వద్దని మీరు అనుకుంటా ఉన్నారు. అభివృద్ధి కావాలంటే రేపు పొద్దున్న ప్రైవేటీకరణ జరిగితే ఒక టన్ను స్టీల్ ₹1,00,000 చేస్తే మీరు కొనగలరా? అభివృద్ధి చేయగలరా? మీ $5 ట్రిలియన్ ఎకానమీ నెరవేరుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మారా, అమ్మలేదని పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ ఆర్టీఐ కింద ఒక సోషల్ సామాజిక వేత్త, ఒక జర్నలిస్ట్ అడిగితే వివరాలు చెప్పడం రహస్యం, దేశ భద్రత సంబంధించి చెప్పేసి మీరు సమాధానం ఇచ్చారే. అంటే విశాఖపట్నం అనేది సముద్రపు ఒడ్డున ఉంది, నౌకాయానం పక్కన ఉంది, కోస్టల్ బ్యాటరీ పక్కన ఉంది, ఇది ఒక సైనిక స్థావరం లాంటిది. దీంట్లో ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే ఇక్కడ కూర్చుని భారతదేశం మీద బాంబులు వేయడానికి గ్యారంటీ ఏమన్నా మీరు చెప్పగలరు? మీరు చెప్పినట్టుగా ఇది రహస్యం అనేటువంటి అమ్మకం అనేది రహస్యం అని మీరు చెప్పినప్పుడు, ఇది అంతకన్నా అత్యంత రహస్యమైనటువంటి ఒక ఆయువు పట్టుకున్నటువంటి సముద్రం ఒడ్డున్న ప్రాంతాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, అది విదేశస్తుల చేతుల్లో పెడితే కొన్ని దేశాల్లో పరిపాలన మనం చూస్తా ఉన్నాం. అక్కడ జరిగే పరిస్థితి రావని గ్యారంటీ ఏంటి? దీన్ని వాడు సైనిక సంరక్షణ చేసుకునే గ్యారంటీ ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఆ విధంగా విశాఖ ఒక పరిరక్షణ పోరాట కమిటీగా ఒక 16 కార్మిక సంఘాలు, SC ST అసోసియేషన్స్, నిర్వాసితులు, BC అసోసియేషన్స్, ఆఫీసర్స్ అసోసియేషన్స్ అందరం కలిపి
ఈ రాజకీయ పార్టీలు కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రజలను కోఆర్డినేట్ చేసుకుంటూ, కవుల్ని, కళాకారుల్ని, మేధావుల్ని కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మీ వేదిక నుంచి ఈ అవకాశం ఇచ్చిన నాకు, అలాగే గతంలో కూడా 2, 3 వేదికలు ఇంటర్నేషనల్, నేషనల్ వైడ్ వేదికలు కూడా దీన్ని షేర్ చేశారు. ఆ విధంగా మీరంతా కూడా పెద్దలు ఈ ఉద్యమాన్ని బలపరిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.